ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనము జాతీయ జెండా పాఠం యొక్క వివరణ తెలుసుకున్నాం. ఈరోజు పాఠంలోని అభ్యాసాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలు చూడండి, ఇవి చేయండి అని ఇవ్వడం జరిగింది. 1వ బిట్టు వినడం, ఆలోచించి చెప్పడం. మొదటి ప్రశ్న ఏమడుగుతున్నాడు? గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి అని అడుగుతున్నాడు. పిల్లలు, మీరందరూ కూడా గేయాన్ని ఎలా పాడాలో తెలుసుకున్నారు కదా. అలాగే పాటకు తగినట్టుగా అభినయం చేయండి అని అడుగుతున్నాడు. రెండవది, ఈ గేయం దేని గురించి చెబుతుంది అని అడుగుతున్నాడు. పిల్లలు, మరి ఈ గేయం దేని గురించి చెబుతుంది? మన జాతీయ జెండా గురించి చెబుతుంది. మన జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని, ఖ్యాతిని గురించి వివరించింది. 3వ ప్రశ్న, ఈ గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి అని అడుగుతున్నాడు. మరి పిల్లలు, మీకు పాఠం అర్థమైంది కదా. ఆ పాఠంలో మీకు ఏం అర్థమైందో ఆ గేయం యొక్క సారాంశాన్ని మీరు ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. పిల్లలు, మరి గేయం యొక్క సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. మన జాతీయ జెండా విశ్వవిఖ్యాతిగా విజయనాదాలతోని విశ్వమోహనముగా వెదజిల్లుతుంది. మన జాతీయ జెండాలోని 3 రంగులతో కూడి అందంగా, తోడు నీడగా, మధ్యలో ధర్మచక్రము ఆటలాడుతూ అందంగా ఉంది. వీరుల రక్తం ధారపోసి శత్రువీరులను ఓడించి నిలిచినది మన జాతీయ జెండా. ఎన్నో సాహసాలు, త్యాగాలు, శాంతి, సత్యం, ఆత్మవిశ్వాసం, ఔదార్య భావాలు, చక్కగా పరిపాలన కలిగినది మన జాతీయ జెండా. హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు వారధిగా ఉండి భరతజాతి యొక్క గొప్పతనాన్ని మన జాతీయ జెండా తెలుపుతుంది అని ఈ విధంగా మీరు ఈ గేయం యొక్క సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పవలసి ఉంటుంది. 4వ ప్రశ్న, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ఉపన్యాస పోటీని నిర్వహిస్తున్నారు. మీరైతే ఏం మాట్లాడుతారు అని అడుగుతున్నారు. మరి పిల్లలు, మీరు పాఠశాలలో ఉపన్యాస పోటీని నిర్వహిస్తే మరి మీరైతే ఏం మాట్లాడతారు? మన జాతీయ జెండా యొక్క గొప్పతనం గురించి వివరించండి. పిల్లలు, వినడం, ఆలోచించి చెప్పడం ఏ విధంగా చెప్పాలో అర్థమైంది కదా. 2వ బిట్టు, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. ఇక్కడ గేయం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో రాయండి అని అడుగుతున్నాడు. పిల్లలు, మరి ఇక్కడ 3 పాదాలను ఇవ్వడం జరిగింది. ముందుగా వాటిని మనం చదువుకుందాం. క్రీడించు నీ ఎండ ప్రియమైన జెండా, 3 రంగులతోడి ముచ్చటగూడి, తోడు నీడై ధర్మ చక్రమ్ము గూడి అని ఈ విధంగా 3 పాదాలను ఇవ్వడం జరిగింది. ఈ 3 పాదాలు పాఠంలో ఏ విధంగా ఉన్నాయి అవి చూసి మనము సరైన క్రమంలో ఇప్పుడు ఈ పాదాలను రాయవలసి ఉంటుంది. పిల్లలు, ఇక్కడ నేను ప్రతి పాదానికి పక్కన బ్రాకెట్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ప్రకారం వరుస క్రమంలో మీరు పాదాలను రాయవలసి ఉంటుంది. ముందుగా రాయవలసినది 3 రంగులతోడి ముచ్చట గూడి, తోడు నీడై ధర్మచక్రమ్ము గూడి. 3వది, క్రీడించు నీ ఎండ ప్రియమైన జెండా అని ఈ విధంగా వరుస క్రమంలో మీరు రాయవలసి ఉంటుంది. పిల్లలు, తర్వాత బిట్టు, గేయంలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి అని అడుగుతున్నాడు. ఉదాహరణకి ఇక్కడ జాతి, ఖ్యాతి అని ఇవ్వడం జరిగింది. మరి ప్రాసపదాలు అంటే ఏంటో తెలుసు కదా. చివరి అక్షరాలు ఒకే విధంగా ఉన్న వాటిని మనము ప్రాసపదాలు అంటాం. పలికినప్పుడు అవి ఒకే విధంగా మనకి శబ్దాన్ని వినిపిస్తుంది. జాతి, ఖ్యాతి ఇలాంటి ప్రాసపదాలు గేయంలో ఎక్కడెక్కడ ఉన్నవో వెతికి మీరు రాయవలసి ఉంటుంది. మరి గేయంలోని ప్రాసపదాలు ఎక్కడున్నాయో వెతికి ఇప్పుడు మనం రాసుకుందాం. తోడి, గూడి, త్యాగాలు, సత్యాలు ఈ విధంగా ప్రాసపదాలను మీరు గేయంలో వెతికి రాయాలి. తర్వాత బిట్టు, కింది వాక్యాలు చదవండి, వీటికి సంబంధించిన గేయ పాదాలను పాఠంలో గుర్తించండి అని అడుగుతున్నాడు. పిల్లలు, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ వాక్యాలను చదివి ఈ వాక్యాలు గేయంలో ఏ పాదానికి సరిపోతుందో గుర్తించి గీత గీయండి.
అర్థమైంది కదా. మొదటి వాక్యాన్ని చూడండి. మన జెండా 3 రంగులతో ముచ్చటగా ఉంది. ఈ వాక్యము గేయంలో ఏ పాదానికి సంబంధించినది అని అడుగుతున్నాడు. గేయంలో 3 రంగులతోడి ముచ్చట గూడి అని ఉంది కదా. ఆ పాదం కింద మీరు గీత గీయాలి. రెండవది, హిమాలయాల నుంచి రామేశ్వరం దగ్గర ఉన్న వారధి వరకు భరతజాతి ఖ్యాతిని మన జెండా తెలుపుతుంది. ఈ వాక్యం గేయంలో ఏ పాదానికి సంబంధించినది? సేతు శీతాచల స్థిర భరత జాతి ఖ్యాతి నిలిపిన ఎట్టి జాతీయ జెండా అనే పాదాలకు సంబంధించినది. మూడవది, శత్రు సైన్యాలను ఓడించిన వీరుల త్యాగాలకు గుర్తు మన జెండా. ఈ వాక్యం గేయంలో ఏ పాదానికి సంబంధించినది? వీరుల రక్తమ్ము దారవోసి వీరుల నోడించి పేర్కొన్న జెండా. ఈ పాదానికి గీత గీయవలసి ఉంటుంది. నాలుగవది, మన జెండా అందమైన జెండాగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. ఈ వాక్యం గేయంలో ఏ పాదానికి సంబంధించినది? గీత గీయవలసి ఉంటుంది. విశ్వవిఖ్యాతిగా విజయనాదాలతో విశ్వమోహనముగా వెలసిన జెండా. ఈ పాదాల కింద గీత గీయవలసి ఉంటుంది. తర్వాత బిట్టు, కింది పదాలను చదవండి, గేయం ఆధారంగా వాటిని జతపరిచి రాయండి అని అడుగుతున్నాడు. పిల్లలు, ఇప్పుడు మీరు గేయం ఆధారంగా ఈ పదాలను జతపరచవలసి ఉంటుంది. మొదటిది, 3 రంగులతోడి ముచ్చట గూడి, చక్కగా పాలించు జాతీయ జెండా, విశ్వమోహనముగా వెలసిన జెండా, తోడు నీడై ధర్మచక్రమ్ము గూడి, వీరభారత జాతి వెలిగిన జెండా. ఈ విధంగా పదాలను జతపరచవలసి ఉంటుంది. తరువాత బిట్టు, పాఠం చదవండి, పాఠంలో 2 పదాలు కలిసి ఉన్న పదాలు ఉన్నాయి, వాటి కింద గీత గీయండి, చదవండి అని అడుగుతున్నాడు. ఉదాహరణ, విశ్వవిఖ్యాతి, ధర్మచక్రము. ఈ విధంగా ఒకే పదంలో 2 అర్థాలు వచ్చే విధంగా పదాలు ఉన్నవి, వాటిని వెతికి రాయండి అని, చదవండి అని అడుగుతున్నాడు. మరి ఆ పదాలు ఏంటో ఇప్పుడు మనం రాసుకుందాం. ఖ్యాతి నిల్పిన, విశ్వమోహనముగా, వినువీధి. ఈ విధంగా మనము గేయంలో నుండి పదాలను రాయవలసి ఉంటుంది. మూడవ బిట్టు, ఆలోచించి సొంత మాటల్లో రాయడం, స్వీయ రచన. మొదటి ప్రశ్న, మన జెండా వీరుల త్యాగానికి గుర్తు అని ఎలా చెప్పగలవు అని అడుగుతున్నాడు. ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఎందరో వాళ్ళ ప్రాణ త్యాగాల వలన మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. కాబట్టి మన జెండా వీరుల త్యాగానికి గుర్తు అని చెప్పవచ్చు. రెండవ ప్రశ్న, సేతు శీతాచల స్థిర భరత జాతి ఖ్యాతి నిలిపిన ఎట్టి జాతీయ జెండా. ఈ వాక్యాల ద్వారా మీరు తెలుసుకున్నదేమిటి అని అడుగుతున్నాడు. హిమాలయాల నుంచి రామేశ్వరం దగ్గర ఉన్న వారధి వరకు మన భరతజాతి యొక్క గొప్పతనాన్ని జాతీయ జెండా తెలుపుతుంది. ఈ విధంగా మీరు తెలుసుకున్నదేమిటో రాయవలసి ఉంటుంది. మూడవది, మన జెండా విశ్వవిఖ్యాతి పొంది విశ్వమోహనంగా ఉందని తెలుసుకున్నారు కదా, దీనిని సమర్థిస్తూ రాయండి అని అడుగుతున్నాడు. మన దేశం విద్యారంగంలో, సాంకేతిక రంగంలో విశ్వవిఖ్యాతిని పొందినది. విశ్వమోహనంగా అంటే అందంగా. మన దేశంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, సంపదల వలన మన దేశం విశ్వమోహనంగా విరాజిల్లుతుంది. ఈ విధంగా మన జెండా విశ్వవిఖ్యాతి పొంది విశ్వమోహనంగా ఉందని చెప్పవచ్చు. తరువాత ప్రశ్న, గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అని అడుగుతున్నాడు. పిల్లలు, మీరు ఇక్కడ గేయం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయవలసి ఉంటుంది. 4వ బిట్టు, పదజాలం. ఈ గేయంలోనూ ముందు పాఠంలోనూ ఉన్న కింది ఒత్తు పదాలను రాయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు కొన్ని ఒత్తులు ఇచ్చాడు. ఆ ఒత్తులతో వచ్చే పదాలను ఈ గేయంలో నుండి లేదా ముందు పాఠాలలో నుండి వెతికి రాయవలసి ఉంటుంది.
ముందుగా మాతో వచ్చే విధంగా పదాన్ని రాసుకుందాం. ధర్మ చక్రము. తర్వాత నాతో వచ్చే పదం చిన్న దాన్ని. తర్వాత పాతో వచ్చే విధంగా కల్లార్పకుండా. తర్వాత పదం టాతో పెట్టారు. తర్వాత తావొత్తు వచ్చేలా పుస్తకాలు. తర్వాత రావొత్తుతో క్రీడించు. తర్వాత పదము యావొత్తు ఔదార్య. కావొత్తు వచ్చేట్లా చక్కగా. ఆ తర్వాత చావొత్తుతో ఆశ్చర్యం. ఈ విధంగా మీరు వా, గా, లా ఒత్తుతో వచ్చే పదాలను రాయవలసి ఉంటుంది. తర్వాత బిట్టు కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి అని అడుగుతున్నాడు. మొదటి వాక్యం పక్షులు వినువీధిలో ఎగురుతున్నాయి. వినువీధి అంటే అర్థం ఆకాశం. రెండవది రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందడం ద్వారా విశ్వవిఖ్యాతి పొందాడు. ఇక్కడ విశ్వవిఖ్యాతి అంటే అర్థం ప్రపంచ ప్రసిద్ధి అని అర్థం. మూడవది ఎందరో వీరులు తమ ప్రాణాలు ధారపోసి మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. ఇక్కడ ధారపోసి అంటే అర్థం అర్పించి. నాలుగవది భగీరథుడు గంగను భూమి మీదికి తేవడం ద్వారా తమ ఖ్యాతిని నిలబెట్టాడు. ఖ్యాతి నిలబెట్టాడు అంటే అర్థం పేరు ప్రతిష్టలు అని అర్థం. ఐదవది ఒక కాలు లేకున్నా ఆత్మవిశ్వాసంతో కష్టపడి సుధాచంద్రన్ ప్రఖ్యాత నర్తకిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసం అంటే తనపై తనకు నమ్మకం అని అర్థం. ఈ విధంగా అర్థాలను మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత బిట్టు కింది గల్లలో పాఠంలోని పదాలు దాగున్నాయి, వాటిని వెతికి వాటితో సొంత వాక్యాలు రాయండి అని అడుగుతున్నాడు. పిల్లలు ఇక్కడ గల్లలో దాగి ఉన్నటువంటి అక్షరాలతో మీరు పదాలను తయారు చేసి వాటితో సొంత వాక్యాలను రాయవలసి ఉంటుంది. మొదటిగా విజయనాదం, తర్వాత విశ్వవిఖ్యాతి, 3 విశ్వాసం, 4 ధర్మచక్రం, 5 దారవోసి, 6 జాతి, 7 శీతాచలం. ఈ పదాలతో మీరు సొంత వాక్యాలను రాయాలి. తర్వాత బిట్టు గేయం ఆధారంగా పట్టికను పూరించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఆ పట్టికలో దీర్ఘ అక్షరం ఉన్న పదాలు, గుడి అక్షరం ఉన్న పదాలు, ద్విత్వాక్షరం ఉన్న పదాలు, అలాగే సంయుక్తాక్షరం ఉన్న పదాలను మీరు వెతికి రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి సాహసం, విహరింపు, చక్కగా, ఖ్యాతి అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము పదాలను రాయవలసి ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని పదాలను రాశాను. ఇవి కాకుండా మీరు ఈ మరికొన్ని పదాలను కూడా రాయండి. దీర్ఘ అక్షరంతో ఉన్న పదాలను ముందుగా చూద్దాం. జాతీయ, భారత. అలాగే గుడి అక్షరంతో ఉన్న పదాలు విజయ, వినువీధి. అలాగే ద్విత్వాక్షరం ఉన్న పదాలు ముచ్చట, విహరింపనిమ్మ. అలాగే సంయుక్తాక్షరం ధర్మచక్రము, క్రీడించు. ఈ విధంగా మరికొన్ని పదాలను మీరు రాయండి. 5వ బిట్టు సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించండి అని అడుగుతున్నాడు. ఉదాహరణకి మనకు ఇక్కడ గేయాన్ని ఇవ్వడం జరిగింది, దాన్ని పొడిగిస్తూ మనము రాయవలసి ఉంటుంది. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండకోన వాగు పాడు సంస్కృతి గీతం, వాగు వంక పాడగలవు చైతన్య గీతం. తరువాత పాఠంలోని మొదటి 2 పాదాలు చదవండి, దానికి అనుగుణంగా చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి, దాన్ని గురించి రాయండి, చెప్పండి అని అడుగుతున్నాడు. పాఠంలోని మొదటి 2 పాదాలు మన జాతీయ జెండా గురించి, ఆకాశంలో ఏ విధంగా ఎగురుతుంది అనేది వివరించడం జరిగింది. ఆ విధంగానే మీరు అక్కడ బొమ్మను గీయవలసి ఉంటుంది. తరువాత బిట్టు భాషను గురించి తెలుసుకుందాం. కింది పేరాను చదవండి, ఈ గుర్తుకు 0 చుట్టండి అని అడుగుతున్నాడు. రవి సెలవుల్లో తాతయ్య గారి ఊరికి వెళ్ళాడు. దారిలో గోపయ్య ఎదురయ్యాడు.
ఎవరు బాబు నువ్వు? ఎవరింటికి వెళ్ళాలి? నీ పేరేమిటి? మీ ఊరు ఏది? అంటూ ప్రశ్నించాడు. రవి చిరునవ్వుతో గోపయ్య ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. పిల్లలు, ఈ గుర్తు ఈ వాక్యంలో చివరి ఉందని గుర్తించారు కదా. ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తుగల వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. పిల్లలు, మీరు కూడా ఈ గుర్తు ప్రశ్నార్థక గుర్తు ఎక్కడైతే ఉందో అక్కడ సున్నా చుట్టవలసి ఉంటుంది. తర్వాత బిట్టు, ఈ కింది వాక్యాలను గమనించండి. వీటిలో ప్రశ్నార్థక పదాలను గుర్తించి గీత గీయండి అని అడుగుతున్నాడు. పిల్లలు, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ వాక్యాలలో ప్రశ్నార్థక పదం ఏమైతే ఉంటుందో ఆ పదం కింద గీత గీయండి అని అడుగుతున్నాడు. మొదటి పదం, మొదటి వాక్యం, నీ పేరు ఏమిటి? ఇక్కడ ప్రశ్నార్థక పదం ఏంటి? ఏమిటి. ఆ పదం కింద మీరు గీత గీయండి. తర్వాత, మీరు బజారుకు ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎందుకు అనేది ప్రశ్నార్థక పదం. తర్వాత, మీరు బడి నుంచి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు అనేది ప్రశ్నార్థక పదం. మీరు ఎలా చదువుతున్నారు? ఎలా అనేది ప్రశ్నార్థక పదం. ఎలా కింద గీత గీయండి. తర్వాత, మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఈ వాక్యంలో ఎన్ని అనేది ప్రశ్నార్థక పదం. ఆ పదం కింద గీత గీయండి. తర్వాత, మీ ఊరు ఏది? ఏది అనేది ప్రశ్నార్థక పదం కాబట్టి ఏది కింద గీత గీయండి. తర్వాత వాక్యం, జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఎవరు అనేది ప్రశ్నార్థక పదం. ఎవరు కింద గీత గీయండి. తర్వాత బిట్టు, గీత గీసిన పై ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి అని అడుగుతున్నాడు. మరి పిల్లలు, ఇప్పుడు మీరు ఏ ఏ పదాల కిందనైతే గీతలు గీశారో ఆ పదాలను ఉపయోగిస్తూ మరికొన్ని వాక్యాలను మీరు తయారు చేయవలసి ఉంటుంది. పిల్లలు, మీ అందరికీ కూడా ఈ పాఠానికి సంబంధించినటువంటి అభ్యాసాలను ఏ విధంగా రాయాలో అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.